తండ్రులకు కూతుర్లంటే ఎంత ప్రేమ ఉంటుందో మాటల్లో చెప్పలేము. కానీ గారాలుగా పెంచుకున్న ఆ కూతురే పెరిగి పెద్దయ్యి గుండెల మీద తంతే ఏకంగా తండ్రి సామ్రాజ్యాన్ని కుప్పకూల్చాలని కంకణం కట్టుకుంటే ఇలాంటి స్టోరీ లైన్తో రూపొందిన సిరీసే ఇసకపట్నం. జూలై 2 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఉత్కంఠభరితమైన ఒరిజినల్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇది. 1990 సంవత్సర కాలం నాటి కోస్తాంధ్రలోని ఒక కల్పిత పోర్ట్ టౌన్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ లో రాజకీయం, అక్రమ వ్యాపారాలు, నేర సామ్రాజ్యం, కుటుంబ ద్రోహాలను వంటి అంశాలను అద్భుతంగా అల్లారు మేకర్స్. మరి ఈ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చు, స్టోరీ ఏంటి అనే విషయాలను తెలుసుకుందాం పదండి. తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, థ్యాంక్ యూ. ఒకప్పుడు సాదా సీదాగా ఊరిలోకి అడుగుపెట్టిన నాయుడు, అతని కూతురు చుట్టే తిరుగుతుంది కథ మొత్తం. ఆయన క్రమంగా ఎదుగుతూ ఆ పోర్ట్ టౌన్ లోని రాజకీయాన్ని, అక్రమ వ్యాపారాలను, గ్యాంగ్స్టర్ సామ్రాజ్యాన్ని తన చేతుల్లోకి తీసుకోవడంతో కథ మొదలవుతుంది. అధికారం, రాజకీయ అండతో ఇసుకపట్నంపై అప్రహితంగా అజామైషి చెలాయిస్తుంటాడు. అతని సామ్రాజ్యం రోజు రోజుకు విస్తరిస్తూ ఊరంతా అతని భయంతో వణికిపోతుంది. కానీ క్రూరమైన నేర సామ్రాజ్యానికి, అతని అధికార విష్కరణకు ఊహించని విధంగా అతని సొంత కూతురు భారతి ఎదురు తిరుగుతుంది. తన తండ్రి సృష్టించిన ఈ నేర ప్రపంచం వల్ల జరుగుతున్న అన్యాయాలను, సామాన్యుల బాధలను ఆమె ప్రశ్నిస్తుంది. ఆమె తండ్రి సామ్రాజ్యాన్ని నేల కూల్చడానికి నిర్ణయించుకుంటుంది. అదే సమయంలో నాయుడు సామ్రాజ్యాన్ని కూల్చడానికి మరో 2 శక్తులు కూడా రంగంలోకి దిగుతాయి. ఒకవైపు నమ్మక ద్రోహానికి గురయ్యి లోపల రగిలిపోయే ఒక అనుచరుడు, మరొక వైపు నాయుడు వల్ల సర్వస్వం కోల్పోయి పగతో రగిలిపోయే ఒక సామాన్య వ్యక్తి తోడవుతాడు. ఈ త్రిముఖ పోరాటం విశాఖపట్నం రక్తపాత యుద్ధానికి దారితీస్తుంది. ఈ సిరీస్ కేవలం గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా మాత్రమే కాదు, కుటుంబ బంధాలు, తండ్రి కూతుళ్ల మధ్య జరిగే మైండ్ గేమ్స్, రాజకీయ కుట్రలు, నమ్మక ద్రోహాలు, న్యాయం కోసం జరిగే పోరాటం చుట్టూ తిరుగుతుంది. నాయుడు తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేశాడు, భారతి తన తండ్రిని ఎదిరించి న్యాయం సాధించగలుగుతుందా అనేది సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిన కథ. రివ్యూ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, ప్లీజ్, థ్యాంక్ యూ.